గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నా డే పపాయ కటింగ్తో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ పాప వచ్చేసరికి ఆకలి అనేసరికి పపాయ కట్ చేస్తున్నాను, తనకి పీసెస్లా చేసిద్దామని చెప్పి. బేబీ లెడ్ వెయినింగ్ కూడా స్టార్ట్ చేశాను 1.5 ఇయర్. చిన్నప్పటి నుండి స్టార్ట్ చేయాల్సింది. ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తున్నాను తనకి తినమని చెప్పి. కానీ మా పీస్ చూసారా, ఇప్పుడు తీసుకుంది కదా, అస్సలు ఒక్క బయట కూడా చేయలేదు, పక్కన పడేసింది వెళ్ళి. అండ్ ఈలోపు పాలు కూడా పెట్టి కాఫీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పాలు కూడా మరిగిపోయినాయి. అండ్ కాఫీ పరగడుపుని తాగకూడదు అంటున్నారు, కానీ ఎందుకు ఆ హ్యాబిట్ని మార్చుకోలేకపోతున్నాను. స్లోగా ఆపేయాలి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కాఫీ కూడా కలిపేసి పాపకి పాలు మిక్స్ చేస్తున్నాను. పపాయ తినలేదు, ఇంకా పాలైనా ఇద్దాము అని చెప్పి. చూసారా, పపాయ ఎందా తీసుకుందే, ఇప్పుడు కూర్చొని పపాయ పెడుతుంటే వద్దంట, నన్ను చైర్లో కూర్చోమంటుంది. నేనేమో సరే అని చెప్పి చైర్లో కూర్చున్నాను. చైర్లో కూర్చున్న తర్వాత అయినా తీసుకునిద్దా అంటే అస్సలు వద్దంట, చేయి పెట్టి నెట్టేస్తూ ఉంది. పిల్లలు ఏంటో ఒకటి అడుగుతారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ వద్దు వద్దు అని చెప్పి నెట్టేస్తూ ఉంటారు. ఇంకా ఆవిడతో సరే అని చెప్పి అలా కొంచెం సేపు కూర్చొని ఏంటని అడుగుతుంటే కెమెరా సెట్ చేసింది కదా, కెమెరా వైపు చూపిస్తుంది, ఏంటో కొత్తగా ఉంది కదా అని చెప్పి. సరే అని చెప్పి కొంచెమైనా తిను, అదిగో కెమెరా నిన్నెవరో చూస్తున్నారు బూచోలు అని చెప్పి అస్సలు వద్దంటే వద్దంటే నెట్టేస్తుంది. అలా కూర్చొని ఉండాలంటుంది. సరే అని చెప్పి ఆవిడతో కొంచెంసేపు కూర్చొని ఆడిన తర్వాత కాఫీ తాగుదాం అనుకున్నా, మళ్ళీ ట్రై చేసినా కానీ అస్సలు వద్దంటే వద్దంటుంది. సరే, ఎంతసేపు ట్రై చేశానో, కొంచెమైనా తిని ఆకలి అంటున్నావు కదా అంటే వద్దంటే వద్దంది. ఇంకా సరే అని చెప్పి నేను కాఫీ తాగడానికి స్టార్ట్ చేశాను. వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని ఏంటో క్లారిటీగా ఇంకా మాటలు రావట్లేదు, వచ్చిన వాటి వరకు చెప్తూ లోడారిస్తూ ఉండిద్ది. అదంటది ఇదంటది, బయటకు వెళ్ళాలంటది, బయటికి వెళ్ళాలంటది, బయటే తీసుకెళ్ళమంటది. ఇంకా మా అమ్మ కూర్చొని ఏంటంటో కబుర్లు చెప్తుంది. సరే అని చెప్పి నా పని కూడా అయిపోయింది కదా, నేను కాఫీ తీసుకొచ్చుకొని కూర్చొని కొంచెం సేపు అలా తాగుతూ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా నేను కాఫీ తాగడం స్టార్ట్ చేశాను అనమాట. ఇద్దరిని చూస్తూ ఉంటుంది. ఈలోపు మాకు కాల్ చేసింది, వాళ్ళ పాపతో వీడియో కాల్. ఇంకా చూడడానికి వెళ్ళాము. ఇంకా బయటకు వెళ్ళాల్సిందే అని చెప్పి సాక్సులు తెచ్చుకుంది. షూ అనేవి టైట్ అయిపోయినాయి. మొన్న డీమార్ట్ నుండి కొత్త షూ తీసుకొచ్చిన, వేసుకుంటా వద్దంట. సరే అని చెప్పి సాక్సులు తీసుకొచ్చుకొని రెడీ అయిపోయింది. బాయ్ బాయ్ చెప్పుకుంటా, బాయ్ భలే చెప్తుంది, బాయ్ 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 చెప్పు అంటే ఇలా చెప్పనా అలా చెప్పనా అని అడుగుతూ బాయ్ చెప్తుంది. ఇంకా రెడీ అయిపోయారు బయటకు అని చెప్పి. ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో, తినకపోయినా వీళ్ళకి ఎక్కడి నుండో వస్తుందో కూడా అర్థం కాదు అనమాట. ఎంత ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్తుందో కిందకని చెప్పి. సరే కొంచెం సేపు టైం దొరికింది కదా, ఈలోపు ఫాస్ట్గా హౌస్ క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. పాప కింద పడుకొని ఆడుకునేది కదా, దెబ్బ తగలకుండా ఉంటుంది కదా అని చెప్పి పరుపు అనేది కింద వేసామన్నమాట. సరే ఇంకా అవన్నీ సర్దడము, క్లీనింగ్ ఇప్పుడు సర్దుతామండి. క్లీన్ చేసిన ఒక పావుగంట సేపు కూడా ఉండదన్నమాట, మళ్ళీ మామూలుగా పైకి వచ్చిందంటే ఇంకా అంతా ఓడవడం, క్లీనింగ్ స్టార్ట్ చేశాను సర్దేసి. ఇంకా నాది హౌస్ క్లీనింగ్ అవుతూ ఉంది. నేను క్లీనింగ్ చేస్తూనే ఉన్నా, ఈలోపు వాళ్ళు పైకి కూడా వస్తూ ఉన్నారు. ఇంకొంచెం సేపు ఫాస్ట్గా కానిస్తూ ఉన్నాను అనమాట. వచ్చిందంటే ఇంకా ఇక్కడ పని అవనివ్వదు, చేసిన తర్వాత క్లీనింగ్ ఉంచదు. మా ఇంట్లోనైనా మీ ఇంట్లో పిల్లలు కూడా అందరూ అంతేనా? ఇలా ఓ పక్క క్లీన్ చేసిన వెంటనే పాడు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి లాగొద్దు అంటే లాగుతూనే ఉంటారు, చెత్త చెత్త చేస్తూనే ఉంటారు. ఇంకా పాపకు లేట్ అవుతుంది కదా అని చెప్పి పపాయ కూడా తినలేదు, పాలు వద్దంది. ఇంకా టిఫిన్ వేయడానికి అమ్మ వచ్చేసారు. స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పిండి అనమాట, ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా. ఈసారి మీకు ఎవరికైనా ఇడ్లీ రెసిపీ కావాలా, ఇడ్లీ పిండి ఎలా తయారు చేస్తారన్నది కామెంట్స్లో అడగండి. కావాలంటే కనుక ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చేసి చూపిస్తాము. ఇంకా అమ్మ ఇడ్లీ పిండి మిక్స్ చేస్తున్నారు ఇడ్లీ వేసేయడానికి. నేను పక్కన అంట్లో క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇడ్లీ పొయ్యి మీద వేసేస్తున్నారు. ఇడ్లీ అయిపోయిన తర్వాత, మీకు ఈ ఇంట్లో టిఫిన్కి ఇడ్లీకి కానీ దోశకి కానీ చట్నీ కావాలా, లేదంటే నార్మల్గా పచ్చడితో తింటారా? మా ఇంట్లో అయితే కన్ఫామ్గా చట్నీ అనేది ఉండాల్సిందే. ఇంకా చట్నీ లేకుండా ఒక్కరోజు ఉందనుకోండి, ఏంటి ఈరోజు చట్నీ లేదా అని అడుగుతారనమాట. కారపొడి కానీ పచ్చడితో అది ఎలాగ అడ్జస్ట్ అనేది అవ్వరు అసలు. సో ఇంకా 1 బై 1 వేస్తూ ఉన్నారు టిఫిన్. ఇంకా ఇద్దరం ఉన్నాం కాబట్టి ఏదో ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే కనుక పాపతో పని చాలా కష్టము. పక్క ఒకళ్ళు చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు పట్టుకుంటేనే ఆ పని కొంచెం సేపైనా ఆగుతుంది, లేదంటే కనుక లాగేయడమే మొత్తము. ఇంకా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ నిన్న బయటకు వెళ్ళొచ్చు, వచ్చేసరికి లేట్ అయ్యేసరికి అంట్లన్నీ ఎలాగా స్టక్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు టిఫిన్ అయిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, టోటల్ క్లీనింగ్ అనేది. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది వేయడము. ఇడ్లీ అయిపోయిన తర్వాత నేను వేడైందో లేదో చూసుకోవడానికి వచ్చాను.
ఇడ్లీ కూడా పెట్టేశారు. ఈలోపు పక్కన గిన్నెలో షింక్ నిండా అంట్లు ఉన్నాయి కదా, అవి క్లీన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సర్లే నువ్వు పాపని చూసుకో, ఆవిడ ఉండట్లేదు కదా, నేను చేసేస్తాను అని చెప్పి, సరే అని చెప్పి నేను ఆవిడ దగ్గర కూర్చొని కొంచెం సేపు ఆడిస్తూ ఉన్నాను. ఇంకా అమ్మ రిమైనింగ్ పనులన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఏంటండి మీరు టిఫిన్కి ఏం చేశారు? ఇడ్లీయా, దోశ, లేకపోతే ఏదైనా స్పెషల్ ఉందా? కామెంట్ చేయండి. నేను కెమెరా ఫిట్ చేస్తే వచ్చి పాప ఏంటా అని చెప్పి దాన్ని లాగే పనిలోనే ఉంది. దాన్ని చూస్తూ ఉంది, ఏంటిది ఏంటిది అని చెప్పి నొక్కడాలు ట్రై చేస్తూ ఉందన్నమాట. కొత్తగా ఏంటి ఇది అని చెప్పి, సరే అని చెప్పి టిఫిన్ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేశారు. సరే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పాపకు పెడదామని చెప్పి వచ్చాను. బస్ అమ్మాయి పక్కన అంట్లో క్లీనింగ్ కూడా అయిపోయింది ప్యారలల్గా. సరే టిఫిన్ పెట్టుకొని వెళ్దామని చెప్పి నెయ్యి కూడా వేసుకొని వెళ్ళాను. కూర్చొని స్టార్ట్ చేశాను అంతే. రా తిందు అంటే అస్సలు అటు ఇటు తిరుగుద్ది. ఇంకా కూర్చుంది కదా, పెడతంటే చూడండి అస్సలు వద్దంట. అదంటది, ఇదంటది, అటంటది, ఇటంటది. బుక్ ఇచ్చాను చేతికి. సరే చదువుకుంటా అయినా తిను అంటే అస్సలు వద్దంటుంది. అవేంటి కానీ బాగా ఏదైనా చెప్పామంటే కనుక బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఇది అది అని బాగా చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏదైనా కానీ మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను పాపది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై డైలీ వ్లాగ్స్ తెలుగు.